కురుక్షేత్ర యుద్ధంలో 9వ రోజు ప్రారంభమైంది. యుద్ధ భూమిపై ఒక భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. చావు వాసంగాలిలో కమ్ముకుంది. యోధుల శవాలతో నిండిపోయిన యుద్ధభూమి భీష్ముని శరానికి నిశ్శబ్ద సాక్ష్యంగా నిలిచింది. గంగాపుత్రుడైన భీష్ముడు ఖారా సైన్య మధ్యలో నిలబడ్డాడు. ఒక బలమైన పర్వతంలా అతను భయంకరమైన ఉనికిగా కనిపించాడు. అతని తెల్లటి జుట్టు గాలిలో రెపరెపలాడింది. అతని చురుకైన చూపు యుద్ధభూమి అంతా పరిశీలించింది. కౌరవులకు విజయాన్ని సాధించాలనే దుచ్చ సంకల్పంతో ఉన్న ప్రకృతి శక్తి అతను. పాండవ సైన్యం అతని ముందు వణికిపోయింది. అతని పేరు భయం మరియు గర్వంతో గుసగుసలాడుకుంది. అతను ఒక దిగ్గజం, అసమాన యోధుడు. అతనికి ఎదురు నిలబడగలమా అని ధైర్యవంతులైన వారు కూడా సందేహించారు. భీష్ముడు తన సంఘాన్ని పూరించాడు. దాని దుశ్చంకరమైన వని యుద్ధ భూమి అంతా ప్రతిధ్వనించింది. యుద్ధంలో 9వ రోజు ప్రారంభమైంది. దానితో పాటు పాండవులు తమకు ఎదురైన అతిపెద్ద సవాలును ఎదుర్కోబోతున్నారు. పాండవ సైన్యం ధైర్యంగా పోరాడింది. కానీ భీష్ముని కోపం ఆపలేనిది. అతను భయంకరమైన వేగం మరియు పశ్చాత్తత్వంతో యుద్ధభూమి అంతా కదిలాడు. అతని బాణాలు ఖచ్చితంగా లక్ష్యాలు చేరుకున్నాయి. ప్రతి ఒక్కటి ఒక పాండవ యోధుడి ప్రాణం తీసింది. అతని నిర్విరాం దాడి కింద పాండవ సైన్యం కుప్పకూలింది. నర్మేదాన్ని చూసిన వారి నైతిక స్కర్యం పడిపోయింది. ఇంతటి భయంకరమైన ప్రత్యర్థిని వారు ఎప్పుడూ ఎదుర్కోలేదు. వారి హృదయాల్లో నిరాశ నెలకొనసాగింది. అర్జునుడి కుమారుడు అహిమన్యుడు ఒక యువ సింహంలా పోరాడాడు. ఆటుపోట్లను అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ అతని శౌర్యం కూడా సరిపోలేదు. యువ యోధుడికి భీష్ముని అనుభవం మరియు నైపుణ్యం చాలా ఎక్కువ. రోజు గడిచిపోయింది. పాండవులు పూర్తిగా ఓట్మి అంచున ఉన్నట్లు కనుగొన్నారు. ప్రతిక్షణం గడిచే కొద్దీ వారి ఆజలు సన్నగిల్లాయి. భీష్ముడు అజేయుడు, ఆపలేని విధ్వంసశక్తి అనిపించారు. జీవితంలోకెల్లా గొప్ప ధనుర్ధారి అయిన అర్జునుడు మహాభారత యుద్ధంలో తన స్థానాన్ని తీసుకున్నాడు. నర్మేదాన్ని చూస్తూ నిలబడ్డాడు. అతని హృదయం యుద్ధం యొక్క భయంకరమైన వాస్తవాన్ని అర్హం చేసుకుంటూ దూచన్ మరియు సంపర్శనతో నిండిపోయింది. పాండవుల కోసం పోరాటం అతని కర్తవ్యం. కానీ యుద్ధకర్ను నేర్పిన తన ప్రియమైన గురువు భీష్మునిపై ఎలా చేయి చేసుకోగలడు? అతని మనసు భీష్ముని పట్ల గౌరవంతో నిండిపోయింది. అర్జునుడి చేతిలో విల్లు బరువుగా అనిపించింది. అతని బాణాలు అతనిని బరువుగా లాగుతున్నట్లు అనిపించింది. అతను యుద్ధభూమి అంతటా భీష్ముని వైపు చూశాడు. అతని హృదయం గందరగోళంతో నిండిపోయింది. తండ్రిలా భావించే వ్యక్తిపై దాడి చేయడానికి అతను తన్ను తాను సిద్ధం చేసుకోగలడా? అతని ధర్మం, అతని కర్తవ్యం యొక్క బరువు అతనిపై ఒత్తిడి తెచ్చింది. తన సోదరులను రక్షించడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి తాను చర్య తీసుకోవాలని అతనికి తెలుసు. కానీ భీష్ముడికి హాని చేయాలనే ఆలోచన అతన్ని భరించలేని బాధతో నింపింది. అర్జునుడు తన యుద్ధ భావోద్వేగాలను పరిష్కరించుకోవడానికి కష్టపడ్డాడు. అతని అంతర్గత గందరగోళం అతని చుట్టూ జరుగుతున్న యుద్ధం లాంటిది. అతను తన కర్తవ్యాన్ని, తన గర్వాన్ని సమతుల్యం చేయడానికి ప్రయత్నించాడు. అర్జునుడి ఆత్మలోని ఈ సంతృష్ణ అతని యుద్ధం యొక్క నిజమైన సవాలు. అతను తన కర్తవ్యాన్ని నెరవేర్చగలడా, లేదా అతని గౌరవం అతన్ని అడ్డుకుంటుందా? ఈ ప్రశ్నలు అతని మనసును వేధించాయి. అర్జునుడు తన ఆత్మను ప్రశాంతపరచడానికి, తన కర్తవ్యాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాడు. అతని యుద్ధం, అతని ధర్మం, అతని గౌరవం ఇవన్నీ అతని ఆత్మలో ఒకే సమయంలో పోరాడుతున్నాయి. ఈ సంపర్షణ అతని యుద్ధం యొక్క నిజమోన్ సవాలు. అతను తన కర్తవ్యాన్ని నెరవేర్చగలడా, లేదా అతని గౌరవం అతన్ని అడ్డుకుంటుందా? 4వ విభాగం కృష్ణుని కోపం ఆపుకోనే శక్తి పరీక్ష. దివ్య సారథి కృష్ణుడు యుద్ధాన్ని పెరుగుతున్న నిరాశతో చూశారు. భీష్ముని నిర్విరాం దాడిని మరియు అర్జునుడి సంకోచాన్ని చూసినప్పుడు అతని ప్రశాంతమైన ప్రవర్తన చెదిరిపోయింది. పాండవులు తడబడుతున్నట్లు, వారి గర్యం సన్నగిలుతున్నట్లు అతను చూశారు. వారిని కమ్మేసిన నిరాశను అతను అనుభవించాడు. అతని దివ్య కోపం మండుతుంది. భీష్ముని విజయం అధర్మానికి, అన్యాయానికి విజయం అవుతుందని వారు ఎలా చూడలేకపోతున్నారు? కృష్ణుడి చేయి రరుం యొక్క కడ్లెంపై బిగించింది. అతని కట్టు దివ్య కోపంతో మెరిశాయి. కషణకాలం విశ్వం బిరిబీపట్టింది. విష్ణువు సంరక్షకుడి శక్తి విముక్తి కాబోతున్నట్లు అనిపించింది. కాని కృష్ణుడు అపారమైన ప్రయత్నంతో తన్ను తాను అదుపులో ఉంచుకున్నాడు. పాండవుల కోసం ఈ యుద్ధం చేయడం తన పాత్ర కాదని అతనికి తెలుసు. వారిని మార్గనిర్దేశం చేయాలి, వారి నిజమైన సామర్థ్యాన్ని మేల్కొలపాలి. ద విభాగం దివ్య సారథి మార్గదర్శకత్వం. కృష్ణుడు అర్జునుడి వైపు తిరిగాడు. అతని గొంతు తక్కువ గర్జలా ఉంది. అతని మాటలు అర్జునుడి మనసును తాకాయి. అతని ఆత్మను కదిలించాయి. పార్థ, అతను అర్జునుడి మరో పేరును ఉపయోగించి, ఈ సంకోచం ఏమిటి? ఇది సెంటిమెంట్ కి సమయం కాదు, ఇది ధర్మం కోసం పోరాడే సమయం.
భీష్ముడు దుర్యోధనుడి చేతిలో ఒక ఆయుధం. కృష్ణుడు కొనసాగించాడు. అతని స్వరం అత్యవసరంతో ఉంది. అతను ధర్మాన్ని కాపాడడానికి అర్జునుడికి స్పష్టమైన మార్గాన్ని చూపించాడు. అతన్ని ఓడించడం ద్వారా మీరు మీ గురువుకు హాని చేయడం లేదు, మీరు ధర్మాన్ని నిలబెడుతున్నారు. ఇది మీ కర్తవ్యం, మీ బాధ్యత. కృష్ణుడి మాటలు అర్జునుడి నిరాశను చిల్చివేశాయి. అతను అర్జునుడికి అతని కర్తవ్యాన్ని, వారి కారణం యొక్క న్యాయాన్ని గుర్తు చేశాడు. అతని మాటలు అర్జునుడి హృదయాన్ని కదిలించాయి. అతను గొప్ప మంచి గురించి, ప్రియమైన వ్యక్తి ముమంలో కూడా చెడును ఓడించాల్సిన అవసరం గురించి మాట్లాడాడు. ధర్మం కోసం పోరాటం ఎంత ముఖ్యమో అర్థం చేసుకున్నాడు. నువ్వు ఎవరో గుర్తుంచుకో అర్జునుడా, కృష్ణుడు అన్నాడు. అతని స్వరం దిక్కే శక్తితో నిండి ఉంది. నీ ఆత్మను గుర్తించు, నీ శక్తిని గుర్తించు. నువ్వు ఒక యోధుడి, ఒక క్షత్రియుడి. నీ ధర్మం న్యాయం కోసం పోరాడటం అంటే నీ సొంత బంధువులపై ఆయుధాలు ఎత్తుకోవడం అయినా సరే. ఇది నీ కర్తవ్యం, నీ బాధ్యత. 6వ విభాగం భీష్ముని దంచోత్ సంకల్పం. హస్తినపురానికి సేవ్ చేయాలనే తన ప్రమాణం ద్వారా బలపడిన భీష్ముడు తన దాడిని కొనసాగించాడు. అతను తన మార్గంలో నిలబెట్టడానికి ధైర్యం చేసిన పాండవ యోధుడినైనా నరికివేస్తూ దెయ్యం పట్టిన వ్యక్తిలా పోరాడాడు. అతను దయ చూపలేదు. అతని హృదయం కర్తవ్యం ద్వారా కప్పినముంది. అతని బాణాలు పాండవ సైన్యంపై కురిపించాయి. ప్రతి ఒక్కటి అతని దర్శ సంకల్పానికి నిదర్శనం. అతను ప్రగతి చకతి యుద్ధ భూమిపై విడుదల చేయబడ్డాడు. భీష్ముడి తన ప్రతిజ పట్ల చూపిన చంచలమున నిబద్ధత అతని బలం, అతని బలహీనత. అతను తన కర్తవ్య భావంతో గుడ్డివాడు. తాను చేస్తున్న అన్యాయాన్ని చూడలేకపోయాడు. ఇంతలో పాండవులు కృష్ణుడి మార్గదర్శకత్వంలో ర్యాలీ చేశారు. వారు తమ సారథి మాటలతో ప్రేరణ పొంది కొత్త సంకల్పంతో పోరాడారు. కానీ వారి మొత్తం శక్తి కూడా ఫుడి దాడికి ముందు తక్కువగా అనిపించింది. అతని బలహీనతలు దోపిడీ చేయడానికి, అతనిని అధిగమించడానికి వారు ఒక మార్గాన్ని కనుగొనవలసి ఉంది. వారు ఒక సమరవంతమైన వ్యూహాన్ని రూపొందించారు. కృష్ణుడి ఆత్మవిశ్వాసంతో వారి ఉత్సాహం పెరిగింది. వారు మరింత ధైర్యంగా మరియు ఉత్సాహంగా మారారు. వారు తిరోగమించారు, కానీ వారు వదులుకోలేదు. వారు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి మరింత కృషి చేయాలి నిర్ణయించుకున్నారు. 9వ రోజు చేదు పావం, కానీ అది కూడా ఒక మలుపు. యుద్ధం ఇంకా ముగియలేదు. ధర్మం కోసం పోరాటం కొనసాగుతోంది. పాండవుల వైపు ప్రతి మువంలోనూ చింత ఆవరించింది. భవిష్యత్తు ఏమిటో తెలియని ఆందోళన భీష్ముడి. కారసేనాని భీష్ముడు అజేయుడిగా ఉన్నాడు. అతని శక్తి, ధైర్యం మరియు యుద్ధ నైపుణ్యం అతని ఓడించలేని వాడిగా మార్చాయి. భయంకరమైన వేగంతో వారిని నాశనం చేస్తున్నాడు. అతని కోపానికి అంతలేదు. అతని ప్రతి దెబ్బ మరణాన్ని తెస్తోంది. ప్రతి క్షణం వారిని ఓటమికి దగ్గర చేస్తోంది. పాండవులు తమ ధైర్యాన్ని కోల్పోతున్నారు, కానీ ఇంకా ఆశను వదలలేదు. ధర్మనిష్ఠుడైన పాండవరాజు యుద్ధశుకురుడు కల చెందారు. అతని మనసు ప్రశాంతంగా లేదు. భవిష్యత్తు గురించి ఆందోళన. అతను తన సారథి, మార్గదర్శి అయిన కృష్ణుడి వద్దకు వెళ్తాడు. కృష్ణుడి జ్ఞానం, ధైర్యం, మార్గదర్శకత్వం అతనికి అవసరం. కృష్ణ, భీష్ముడి ఆపలేము, ఏం చేయాలి? అతని ప్రశ్నలో ఆందోళన, భయము మరియు ఆహా. కృష్ణుడు ఓపికగా విన్నాడు.
అతని ప్రశాంత ధైర్యం మరియు జిదానం యుధిష్ఠిరుడికి ధైర్యం ఇచ్చాయి. అతని ప్రశాంతమైన కథలో చింత మెరిసింది. అతనికి ప్రవచనం తెలుసు, భీష్ముడిని ఒక స్త్రీ లేదా అతను తనకు సమానుడిగా భావించే వ్యక్తి మాత్రమే చంపగలడు. కానీ ఎవరు? సమాధానం ధర్మంలోనే ఉందని అతనికి తెలుసు. భీష్ముడు యుద్ధ భూమిలో సుడిగాలిలా ఉన్నాడు. దివ్యాస్త్రాలతో యోధుని గర్వంతో అతను అజేయుడిగా కనిపించాడు. కొడవలి ముందు గోధుమలు రాలినట్లుగా పాండు సైనికులు అతని ముందు పడిపోయారు. భయంతో వారి గొంతులు బిగపట్టింది. ఈ మహావీరుడిని ఆపడం ఎవరికి సాధ్యం కాదా? గొప్ప పనుర్తారి అర్జునుడు ధైర్యంగా పోరాడాడు. కానీ అతను కూడా భీష్ముడి దాడి ముందు శక్తిహీనుడిగా కనిపించాడు. అతను వేసిన ప్రతి బాణం అదృశ్య శక్తితో తిప్పి కొట్టబడింది. నిరాశ అతన్ని కరుంగదీస్తోంది. భీష్ముడు గర్జించారు. పాండవ సైన్యాధిపతికి సవాలు విసిరారు. దిష్టజుమ్నుడు భార్యవంతుడైనప్పటికీ భీష్ముడి గొంతు విన్నప్పుడు వణికిపోయారు. అతను దాడి చేశారు, కాని గాయపడి బ్రతికి ఉన్నారు. పాండవ సైన్యం చిందరవందరయింది. వారి శక్తికి క్షీణించింది. ఆ రోజు భీష్ముడిదే అనిపించింది. కౌరవులకు విజయం చేరువలో ఉన్నట్లు అనిపించింది. కాని వీడికి వేరే ఆలోచనలు ఉండేవి. సంస్వల ముందు ఒక దుఃఖిస్తున్న తల్లి కృష్ణుడి వద్దకు వచ్చింది. ఆమె గంగాదేవి, భీష్ముడి తల్లి. ఆమె తన కొడుకును అకాల మరణం నుండి కాపాడమని వేడుకుంది. ఆమె కన్నీళ్లు కృష్ణుడి హృదయాన్ని కదిలించాయి. ఆమె తన కొడుకును అకాల మరణం నుండి కాపాడమని వేడుకుంది. ఆమె కన్నీళ్లు కృష్ణుడి హృదయాన్ని కదిలించాయి. కృష్ణుడు ఆమె కన్నీళ్లకు కరిగిపోయి ప్రమాణం చేశారు. కృష్ణుడు ఆమె కన్నీళ్లకు కరిగిపోయి ప్రమాణం చేశారు. అతను భీష్ముడిపై ఎప్పుడు ఆయుధం ఎత్తడు. ఈ మాటలు ఆమెకు ఎంతో భరోసా ఇచ్చాయి. అతను భీష్ముడిపై ఎప్పుడు ఆయుధం ఎత్తడు. కానీ ఇప్పుడు సంహారం చూస్తున్న కృష్ణుడు చిక్కుకుపోయారు. అతని ప్రమాణం అతన్ని బంధించింది. అయినప్పటికీ అతని హృదయం పాండవుల కోసం కల చెందింది. ఇప్పుడు అతను తన స్నేహితుడు భక్తుడు అర్జునుడి వైపు చూశారు. వారు నశించడం చూస్తూ ఎలా ఉండగలరు? అర్జునుడి ముఖం చింతతో లేతగా ఉంది. అతను తన స్నేహితుడు భక్తుడు అర్జునుడి వైపు చూశారు. అర్జునుడి ముఖం చింతతో లేతగా ఉంది. పాండవ సైనికులలో భయాన్ని చూశారు. అర్జునుడి ముఖం చింతతో లేతగా ఉంది. పాండవ సైనికుల కథలో భయాన్ని చూశారు. వారి ఆచరు కళ బరువు తన భుజాలపై ఉన్నట్లు అతను భావించారు. తాను ఏదో ఒకటి చేయాలని తెలుసుకున్నారు. వారి ఆశలు కళ బరువు తన భుజాలపై ఉన్నట్లు అతను భావించారు. కృష్ణుడు తాను ఏదో ఒకటి చేయాలని తెలుసుకున్నారు. కానీ అతను తన పవిత్ర ప్రమాణాన్ని ఎలా ఉల్లంఘించగలడు? కృష్ణుడు తాను ఏదో ఒకటి చేయాలని తెలుసుకున్నారు. కానీ అతను తన పవిత్ర ప్రమాణాన్ని ఎలా ఉల్లంఘించగలడు? సమాధానం ప్రమాణాన్ని ఉల్లంఘించడంలో కాదు, దాని నిలబెట్టుకునే ధర్మాన్ని కాపాడే మార్గంలో ఉందని అతను గ్రహించారు. కానీ అతను తన పవిత్ర ప్రమాణాన్ని ఎలా ఉల్లంఘించగలడు? సమాధానం ప్రమాణాన్ని ఉల్లంఘించడంలో కాదు, దానిని నిలబెట్టుకుంటూనే ధర్మాన్ని కాపాడే మార్గంలో ఉందని అతను గ్రహించారు. కృష్ణుడు తన మాటను నిలబెట్టుకోవడం ద్వారా ధర్మాన్ని కాపాడాలని నిర్ణయించుకున్నారు. సమాధానం ప్రమాణాన్ని ఉల్లంఘించడంలో కాదు, దానిని నిలబెట్టుకుంటూనే ధర్మాన్ని కాపాడే మార్గంలో ఉంది అతను గ్రహించారు. కృష్ణుడు తన మాటను నిలబెట్టుకోవడం ద్వారా ధర్మాన్ని కాపాడాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం అతని హృదయాన్ని తేలికపరిచింది. కానీ అతని ముందున్న సవాళ్లు ఇంకా చాలా ఉన్నాయి. కృష్ణుడి నుండి ఒక వింతైన శక్తి వెలువడటం ప్రారంభించింది. అతని చుట్టూ ఉన్న వాతావరణం మారిపోవడం ప్రారంభించింది. గాలి కూడా అతని శక్తికి తట్టుకోలేకపోయింది. సాధారణంగా నీలిమయం రంగులో ఉండే అతని చర్మం ప్రకాశించడం ప్రారంభించింది. అతని శరీరం నుండి వెలువడే కాంతి చుట్టూ ఉన్న వారిని ఆశ్చర్యపరిచింది. సాధారణంగా దయతో నిండిన అతని కళ్ళు నీతిమంతుడని కోపంతో మెరిశాయి. ఆ కథల్లోని ఆగ్రహం యుద్ధ భూమిని కుదిపేసింది. అతనిలోని ప్రాచీన శక్తి కలకలం రేపుతున్నట్లు అతను భావించారు. ఆ శక్తి అతని శరీరాన్ని పూర్తిగా ఆక్రమించింది. అతను రౌండ్ నుండి దూకారు. నేల కంపించింది. గుర్రాలు భయంతో వెనక్కి పరుగెత్తాయి. ఆ దృశ్యం యోధుల హృదయాల్లో భయాన్ని నింపింది. రాచక్రాన్ని తీసుకొని కృష్ణుడు భీష్ముడి వైపు దూసుకెళ్లారు. అతని గర్జన ఆకాశాన్నే కదిలించింది. ఆ గర్జన యుద్ధ భూమిని నిండా మార్మోగించింది. భీష్మ, నీ సమయం అయిపోయింది. నీకు ఇక తప్పించుకోవడం లేదు. ఆ దృశ్యం భయంకరంగా ఉంది. గాలిలో శక్తి ప్రవహిస్తోంది. యుద్ధ భూమి మొత్తం ఆ శక్తితో నిండిపోయింది. ఇరువైపులా యోధులు పోరాటం ఆపి నిశ్శబ్దంగా ఉండిపోయారు.
అని చెప్దాన్ ఆ శక్తి యొక్క తీవ్రతను తెలియజేసింది. అలాంటి కోపం, అలాంటి శక్తిని వారు ఎప్పుడూ చూడలేదు. ఆ దుంచన్ వారి మనసులో ఎప్పటికీ నిలిచిపోయింది. ఖష్మా, ఏం చేస్తున్నావు? ఆ శక్తి నీకు తట్టుకోగలవా? కానీ కృష్ణుడికి ఏమీ వినిపించలేదు. అతను ఇక సున్నితమైన సారథి కాదు. అతని మనసు ఆ శక్తితో నిండిపోయింది. అతను దేవ కోపం యొక్క స్వరూపం. ప్రపంచంపై తన కోపాన్ని వెళ్ళగక్కడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ కోపం, ఆ శక్తి యుద్ధభూమిని పూర్తిగా మార్చేసింది. ఈ వీడియోకు సంబంధించిన ఎలాంటి సందేహాలు లేదా ప్రశ్నలు ఉన్నా దయచేసి కింద కామెంట్ చేయండి. ఈ భావనలపై మరింత స్పష్టతనిచ్చేందుకు భవిష్యత్తు వీడియోలలో వాటిని పరిష్కరించడానికి నా వంతు కృషి చేస్తాను. మీ అభిప్రాయాలు మరియు ఆసక్తితో స్వాగతం. మా తదుపరి వీడియోను మిస్ కాకుండా ఉండేందుకు సబ్స్క్రైబ్ చేయడం మరియు నోటిఫికేషన్ బెల్ ను హిట్ చేయడం మర్చిపోవద్దు. అక్కడ మేము ఈ లోతైన విషయాలలో మరింత లోతుగా ప్రవేశిస్తాము.